మన్మోహన్ సింగ్ షెకావత్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కథ కొత్త డైమెన్షన్లోకి మూవ్ అవుతుంది మా చాలా. అక్కడ నుంచి పుష్ప అండ్ షెకావత్ ఇగో క్లాస్ ఇక షురు. ఇంకా ఇప్పుడు మనం ప్రస్తుతానికి పుష్ప టు ది రూల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు మచ్చ మూవీస్లో. స్టైలిష్ స్టార్ అనే పేరు కన్నా ఐకాన్ స్టార్ అనే పేరుకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈ పార్ట్ టు ది రూల్ నుంచి. ఎస్పెషల్లీ సాంగ్స్ మచ్చ. నాకైతే ఫీలింగ్స్ అనే సాంగ్ భలే కనెక్ట్ అయినా, నేనే కనెక్ట్ అయినా, ఇంకా ఆడియన్స్ ఇన్ డెప్త్ కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళు ఫీల్ అయి ఉంటారు, కపుల్స్ అయితే ఫీల్ అవుతారు. అండ్ రెండో సాంగ్ వచ్చేసి ఏది ఇంకా స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం మచ్చా. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడమే జపాన్ హార్బర్లో స్టార్ట్ అవుతుంది మచ్చా. సేమ్ పుష్ప వన్ లాగే కానీ విత్ డిఫరెంట్ లాంగ్వేజ్. కానీ ఈసారి ఇంటర్నేషనల్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. బట్ అయినా ఫైట్ సీన్లో నాకైతే ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాలేదప్ప. మాకు తెలుసులేరా. ఊరుకుండు మచ్చా, చిన్న బాటిల్ చూసుకుంటారా ఆడియన్స్. బట్ అయినా పుష్ప గాడి రూల్ అని ప్రూవ్ చేసిన 2 బెస్ట్ సీన్స్ అయితే నాకైతే ఈ సినిమాలో ఖచ్చితంగా ప్రూవ్ చేసాయి. ఏది మచ్చా? పార్ట్ వన్లో పుష్ప దగ్గర ఒకటి తక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ పార్ట్ 2లో షెకావత్ సార్ దగ్గర ఒకటి తక్కువ అవుతుంది. ఏది? పోలీస్ స్టేషన్. అండ్ సెకండ్ సీన్ వచ్చేసి కేవలం సీఎంతో ఫోటో కోసం సీఎంనే మార్చేస్తాడు మచ్చా. ఎందుకు మచ్చా? శ్రీవల్లి కోసం మచ్చా. అయినా శ్రీవల్లి క్యారెక్టర్ వచ్చేసి రాక్ సాలిడ్ ఇచ్చారు శ్రీవల్లికి తన పర్ఫార్మెన్స్ చేయడానికి. అండ్ తను కూడా ఈజీగా పర్ఫార్మెన్స్ చేసింది. ఏమంటావు? శ్రీవల్లికి ఇచ్చిన క్యారెక్టరు ఇంతవరకు ఏ సినిమాలో ఏ వైఫ్కి ఇవ్వలేదు మచ్చా. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా, ప్రపంచకాల సూపర్ స్టార్. బాగా మంచిగా పండింది స్క్రీన్ మీద. అది కాక పర్ఫార్మెన్స్ కూడా దుమ్ము లేపింది. సాంగ్స్లో కూడా బాగా చేసింది. ఫ్లెక్సిబుల్ బాడీ తనది. కరెక్ట్. ఆ తర్వాత ఇంకా మనం ఇంటర్వెల్కి వెళ్ళిపోదాం మచ్చా. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది మచ్చా. 2 ఏనుగులు కొట్లాడితే ఎట్లుంటుంది అట్లుంటుంది వాళ్ళ. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు సినిమా. ఈ మూవీలో చూపించారు. ఫగత్ ఫాసిల్ యాక్టింగ్ కూడా పీక్స్. ఎవరు చేయలేదు, ఏ ఇండస్ట్రీలో అటెంప్ట్ చేయలేదు. ఆయనకున్న యాక్టింగ్ ఎవరికి లేదు. అయినా ఈక్వల్గా ఆ ఫోర్స్ అనేది చేశాడు. ఆ ఫోర్స్లో ఫోర్స్తో ఈక్వల్గా మన అల్లు కూడా అసలు తగ్గేదే లేని అక్కడ కూడా ఒక యాక్టింగ్లో కూడా తగ్గేదే లేని చెప్పాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమన్ వేయాలి. పొరపాటు నా పేరు వేసుకున్నా నేను. సెకండ్ హాఫ్లో ఉంటాయి మచ్చా 2 హై ఆక్టైన్ సీన్స్. ముట్టుకుంటే కాలిపోతాం అన్నట్లు ఉంటుంది పర్ఫార్మెన్స్. అయితే కరెక్టే మచ్చా. కానీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి జాతర సీన్ అయితే అల్లు అర్జున్ ఇంకా నట్ట విశ్వరూపం కాదు, ఇంకా ఫ్యాన్స్ ఇంకా చింపేసుకుంటారు బట్టలు. ఇంక ఇదేరా మీకు అంతా ఫుల్ మీల్స్, ఇది మీకోసమే అన్నట్లు అంకితం చేసినాడు. అది కాకుండా ఆ రైటింగ్ కూడా 20-25 మినిట్స్ అదే ఆ సీన్ అది జరుగుతుంది. దాంట్లోనే డ్రామా, ఎమోషను, ఆ ఫైట్ అన్నీ చేశారు. కానీ నాకైతే కొద్దిగా ఎక్కడో కనెక్ట్ కావునట్టు అనిపించింది. కానీ ఏం చేద్దామంటావు మరి సినిమా అయితే దానికైతే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జాతర సీన్. ముందుగానే అల్లు అర్జున్ చెప్పాడు ఇక్కడ మామూలు ఆడియో లాంచ్లో, ఇంక ఇదైతే మాస్ జాతర ఈ సినిమా ఉంటుంది మీకు అని చెప్పి ఆల్రెడీ ఇంటి ఇచ్చారు మనకి అని. రెండోది రప్ప ఫైట్ ఉంటుంది మచ్చా. జాతర సీన్కు క్వైట్ ఆపోజిట్. ఆడ ప్యూర్ డ్యాన్స్ మూమెంట్స్, యాక్టింగ్. ఇక్కడ రప్పల్లో ఒక్కొక్కడి వేస్తాడు చూడు, రంపం తీసుకొని ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నాకైతే భయపడి సీన్ అన్న గుర్తొచ్చాడప్ప. ఆ గ్రావిటీ లేదు, ఏం లేదు, ఎగ్రైనా సింక్ అయినాయి మచ్చా. బౌన్స్ అయి కొడతాడు.
అయినా సింక్ అయింది. అయినా ఆ క్యారెక్టర్కి దా అగ్రెసివ్నెస్కి బాగా సెట్ అయింది. అందరూ ఊగిపోతున్నారు ఆ సీన్కి, రప్ప అంటారు. ఏంది వాళ్ళని చేస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూడాలా, ఒక్కొక్కటి ఆ లాస్ట్ హ్యాండ్ తడిచిపోతుంది ఒక్కొక్కరికి. ఆ లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు అది చేస్తాడని అల్లు అర్జున్. ఈ ఒక్క బిట్ ఉంటుంది, ఆ బిట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నాకు తెలిసి ఆడియన్స్ కూడా. అదైతే ఆ సీన్లో అల్లు అర్జున్ చించేశాడు. అండ్ రెస్ట్ ఇంకా ఫిలిం వచ్చేసి ఆల్రెడీ సుకుమార్ గారు ఎలా అనుకున్నారో ఒక వెబ్ సిరీస్లా తీద్దాం అనుకున్నారు, అదే టెంప్లెట్ వాడుతున్నారు పార్ట్ 1కి పార్ట్ 2కి. ఆయన ప్రతి పార్ట్లో లాస్ట్లో ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఆయన్నే విలన్ చేస్తాడు. ఇంకో పార్ట్లో కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ జగపతి బాబు వీళ్ళు కలుసుకున్నారు. అంటే స్టోరీ ఎండ్లో ఒక ట్విస్ట్ అంటే క్యారెక్టర్ వెబ్ సిరీస్ లాగా ఒక కంటిన్యూషన్ ఉంది. అదే కొద్ది సస్పెన్స్ఫుల్గా పార్ట్ 3కి లీడ్ అవుతుంది. పక్కా లేదు ఆ కలెక్షన్లో ఎవరికి ఉన్నాయి. ఆ యాంటిసిపేషన్ కూడా స్కై లెవెల్. బాహుబలి తర్వాత పుష్ప 2కి ఎంత రీచ్ వచ్చింది. KGF 2 వచ్చింది కానీ ఇంకా నీలిమా ప్రమోషన్లు చేసింటే కొద్దు. వీళ్ళు ప్రమోషన్ చేయకపోయినా కానీ ఇది ఇంత రీచ్ వచ్చేదే. ఎందుకంటే అక్కడ ఉంది ఎవరనుకున్నావు, బాయ్ హాయ్ తగ్గేదే.